హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేది, అక్కడ మ్యారేజ్ వచ్చేది మొత్తం అయితే ఒకటే బ్లాగ్ షూట్ చేశాను అనమాట. ఇంక ఈ బ్లాగ్లో మొత్తం మీరు చూడొచ్చు. అయితే నేను మా మేనమామ కూతురు అనమాట, మామయ్య వాళ్ళ అమ్మాయి, నేను ఖమ్మం నుంచి అయితే బయలుదేరాము. మా హస్బెండ్ నన్ను, పిల్లలు అయితే రావట్లేదు. ఆ రోజు ఎండ బాగుంది, ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదనమాట. ఇంకా మా హస్బెండ్ దగ్గర వదిలేసి ఇంకా మామయ్య వాళ్ళ అమ్మాయి నేనైతే ఇటు నుంచి ఖమ్మం నుంచి అయితే బయలుదేరాము. ఇంకా ఇంటి దగ్గర నుంచి అమ్మ నాన్న వదిన పిల్లలు అయితే అటు నుంచి వచ్చారు. అన్నయ్య కూడా రాలేదు. అయితే మ్యారేజ్ వచ్చేసి థర్స్డే అనమాట. ఆ రోజు ఆఫ్టర్నూన్ బయలుదేరాము. నైట్ 8:30కి మ్యారేజ్, ఆఫ్టర్నూన్ 1:30కో ఏమో బస్సు ఉంది విజయవాడ. ఇంతకీ ఊరి పేరు చెప్పలేదు కదా, పెనుగంచిప్రోలు అండి. మ్యారేజ్ అయితే పెనుగంచిప్రోలు ఫంక్షన్ హాలు. మ్యారేజ్ వచ్చేసి మా పిన్ని వాళ్ళ అబ్బాయిది అనమాట, మా తమ్ముడిది, అంటే మా చిన్నమ్మమ్మ వాళ్ళ మనవడు అనమాట. పెనుగంచిప్రోలు దగ్గర అనిగిలపాడు, అంటే పెనుగంచిప్రోలుకి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే పెనుగంచిప్రోలు అంటే అందరికి ఐడియా ఉంటుంది, ఎందుకంటే తిరుపతమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది కదా, ఫేమస్, దాదాపు అందరికీ తెలుస్తుంది. పక్కన ఒక 5 కిలోమీటర్స్ అనమాట. మేమైతే ఆఫ్టర్నూన్ బస్కి అయితే వెళ్ళాము. అక్కడ నుంచి ఆటోకి అయితే వెళ్ళామన్నమాట. మేము కూడా ఇటు రూట్లో ఫస్ట్ టైం వెళ్తున్నాము. ఇంక ఇద్దరం ఉన్నాం కాబట్టి వెళ్ళాము. అటు మదర్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఏంటంటే ఇటు కొంచెం దగ్గర అని ఇటైతే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి పెనుగంచిప్రోలే. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఆటో స్టాండ్ అనమాట. అక్కడ బస్ దిగి టెంపుల్ దగ్గర బస్ ఆగుతుంది. ఇంకా అక్కడ దిగేసి కొంచెం వెనక్కి నడుచుకుంటూ వచ్చాము, ఆటో ఎక్కాము. ఆ రోజు ఎండ అండి అసలు మామూలుగా లేదు. ఎండకు అసలు మేము తట్టుకోలేకపోయాము. అదీగాక జర్నీ వచ్చేసి ఆఫ్టర్నూన్ కదా, ఎండ బాగుంది. సో ఇదైతే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళే దారిలో అనమాట. అన్ని పొలాలే ఉన్నాయి. 5 కిలోమీటర్సే కాబట్టి ఊర్లు ఏం లేవు మధ్యలో, మొత్తం ఇట్లా పొలాలే ఉన్నాయి. ఇంకా ఫస్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట, వాకబులే. ఇంకా అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా టిఫిన్ గిన్నె తెప్పించింది మా అమ్మమ్మ. అందరూ మ్యారేజ్ అక్కడ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళే ఉన్నారు. ఇంకా అమ్మమ్మ, మా అమ్మమ్మ అనమాట. ఇంకా చిన్నమ్మమ్మ లోపల ఉంది. ఇంకా పకోడీ అవి తెప్పించింది, టిఫిన్ తెప్పించింది. ఇక అవి తినేసి స్ప్రైట్ తాగి మళ్ళీ ఇంక ఇక్కడికైతే పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక అక్కడ కాలగోళ్ళు తీస్తారు కదా ఈవినింగ్ టైంలో, మ్యారేజ్కి ముందు ఇంకా కార్యక్రమం అయితే జరిగిందనమాట. దానికైతే అటెండ్ అయ్యాము. ఇంక ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. అక్కడ రెడీ అవ్వడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా అందరం నాన్న పిల్లలు వదిన అందరం వెళ్తున్నాము. ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయామన్నమాట. అమ్మ ఇంకా అందరం రెడీ అయ్యి ఇంకా ఫొటోసు వీడియోసు ఇంకా అవి కామన్ కదా, ఇంకా అన్నీ తీసుకొని ఇంకా అక్కడ నుంచి వెహికల్స్ అయితే పెట్టారనమాట మ్యారేజ్కి. ఇంకా అందరం కలిసి వెళ్ళాము. తను వచ్చేసి అత్తయ్య, అమ్మమ్మ, తను బ్లూ శారీ మా చిన్నమ్మమ్మ అనమాట. ఆ పక్కన బ్లూ శారీ అంటే మొత్తం మా అమ్మమ్మ వాళ్ళు 4 అనమాట. అమ్మమ్మ పెద్దది, అమ్మమ్మకి 3 చెల్లెళ్ళు ఉన్నారనమాట. రెండో చెల్లి వాళ్ళ మనవడిది ఇప్పుడు మ్యారేజ్ వచ్చేసి. ఇంకా మ్యారేజ్ 8:30కి ఇంకా అట్లా కూర్చొని మాట్లాడుకుంటూ మ్యారేజ్ అయితే చూస్తున్నాం అనమాట. మ్యారేజ్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి 11:30 ఏమైంది అనుకుంటా, 11:30 అయింది. ఇంకా మేము నెక్స్ట్ డే అయితే ఇంకా ఖమ్మం వచ్చేసాం అన్నమాట. మ్యారేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. నాన్న, మా చిన్న మావయ్య అనమాట వెనక. ఇంక ఇప్పుడే వస్తున్నారు ఒక్కొక్కరు. మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది కదా 8:30కి. మేము 7 వరకు వెళ్ళాము.
ఇంకా అక్కడ కొంచెం సేపు అట్లా మాట్లాడుకుంటూ రిలేటివ్స్ అందరూ కలుస్తాం కదా, మాట్లాడుకుంటూ అట్లా కూర్చున్నాము. మ్యారేజ్ అయిపోయే వరకు అయితే ఉన్నామన్నమాట. మ్యారేజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయింది. వీడియోస్ అన్నీ తీసింది తనే, మా కోడలు, అన్నయ్య వాళ్ళ అమ్మాయి. వీడియోస్ చాలా వరకు షూట్ చేసింది అయితే అదే, దానికే అప్పచెప్పాను ఈసారి. బాగా తీసింది. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా అందరూ బిజీ ఉంటారు. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మొన్న రీసెంట్గా మేడారం ట్రిప్ కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇంకా మేడారం వెళ్ళొచ్చిన తర్వాత నాకు కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. బాగా కోల్డ్ చేసేసింది, ఫీవరు, కొంచెం హెల్త్ బాగోక ఆ వీడియోకి అయితే మా హస్బెండ్ అయితే వాయిస్ ఓవర్ ఇచ్చారనమాట. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. తప్పకుండా ఇలాగే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వ్లాగ్స్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏం కావాలి అనేది ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా నేను అలాంటి వీడియోలు చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మ్యారేజ్ అయితే ఇంకా జీలకర్ర బెల్లం అయితే అయిపోయిందనమాట. ఇంకా ఒక్కొక్కరు అక్షింతలు అయితే వేస్తున్నాము. ఇంకా ఇన్స్టా ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అయితే అవ్వండి. చూడండి ఒకసారి వీడియోస్, ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే ఫాలో అయ్యండి. ఇన్స్టాగ్రామ్లో లతా సురేష్ అని ఉంటుంది, తప్పకుండా ఫాలో అవ్వండి. తను మా పిన్ని, పెళ్ళి కొడుకు వాళ్ళ మమ్మీ అనమాట. సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయాయి కదా, మరి ఎలా ఎంజాయ్ చేశారు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకేటన్నా ట్రిప్స్ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఈ సమ్మరే కదా, సమ్మరే బాగుంటుంది, హాలిడేస్ కాబట్టి. ఇంకా హాలిడేస్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది, స్కూళ్ళు కాలేజెస్ హడావుడి ఉంటుంది. ఇంకా అయిపోయింది. అక్కడ అక్షింతలు వేసి ఇంకా భోజనాలకి అయితే వచ్చామన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారో. భోజనానికి వచ్చేసినాం. తర్వాత మళ్ళీ భోజనం చేసి మళ్ళీ కూర్చున్నాం అనమాట. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్షింతలు వేసి అయితే ఇంటికి వెళ్ళాము, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మ్యారేజ్ అయింది, ఇక్కడ అక్షింతలు వేస్తున్నాము. ఇంకా అందరూ అత్తయ్యలు, మామయ్యలు, అందరూ, అమ్మమ్మ అందరం వచ్చాము అక్షింతలు వేయడానికి. వదిన, పిల్లలు అందరం వచ్చామన్నమాట. ఇక్కడ అక్షింతలు వేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి 11:30 అయింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా నైట్ అక్కడ పడుకొని తెల్లారే ఇంకా లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే ఖమ్మం బయలుదేరామన్నమాట. వచ్చేటప్పుడేమో విజయవాడ బస్కి అట్లా వెళ్ళాము, పెనంచిపోలు రూట్లో. రిటర్న్ ఏమో మధుర వెళ్ళి అమ్మ వాళ్ళు అటు వెళ్ళారు, అమ్మ వదిన వాళ్ళు. మేమేమో ఖమ్మం బస్ ఎక్కాము. మదర్ నుంచి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ రిటర్ను 4 ఏమో అయింది. ఇంక ఇక్కడ మ్యారేజ్ అయిపోయింది, రిటర్న్ అవుతున్నాము. ఇంకా రిటర్న్ వెళ్ళిన తర్వాత ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ లేవగానే 2 టిప్స్ ఏమో తీసినట్టున్నాను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. బయట పడుకున్నాము. తర్వాత ఇంకా మార్నింగ్ లోపలికైతే వచ్చాము. ఇంకా పిల్లలు పడుకున్నారు. ఇదండి ఈరోజు వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఆ పిన్ని మా తమ్ముడు అనమాట వెనక. ఇంటికైతే వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.